వెల్కమ్ బ్యాక్ టు ఆఫ్ ది రికార్డ్. కొన్నాళ్ల క్రితం వరకు ఆయన ఏ పదవిలో లేరు, ఎమ్మెల్యే కూడా కాదు. కానీ అదృష్టం వరించింది, ఏకంగా మంత్రి పదవి దక్కింది. ఒక్కసారిగా మంత్రి హోదా రావడంతో అంతా మారిపోయింది. పూర్వ వైభవం అంతా మళ్లీ కనిపించింది. ఒక్క పర్యటనతో తనేంటో చూపించారు ఆ నేత. సొంత పార్టీలోనే కాదు, ఆయన జిల్లా రాజకీయ వర్గాల్లో ఆ టూర్ గురించే చర్చ అంత. ఇంతకీ ఎవరా నేత? తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడైన తెలంగాణ మంత్రి. కొన్నాళ్ల క్రితం సైకిల్ దిగి కారెక్కిన ఆయన్ను మంత్రి పదవి వరించింది. కోరుకున్న R&B శాఖ దక్కింది. అంతకుమించి ఇంకేం కావాలి? దీంతో ఆయన హడావుడి అంతా ఇంత కాదు. మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి సొంత జిల్లా ఖమ్మంలో పర్యటించిన ఆయన తన హంగామా అంతా చూపించారు. మూడు దశాబ్దాలు టీడీపీలో ఓ వెలుగు వెలిగిన తుమ్మల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. కానీ టీఆర్ఎస్ రూపంలో ఆయనకు ఊహించని ఛాన్స్ దొరికింది. అధికార పార్టీలో చేరి ఏకంగా మంత్రి పదవినే దక్కించుకున్నారు. ఎన్నికల్లో ఓడిన నేతను పార్టీలో చేర్చుకుని కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పదవిని ఎలా అనుభవించాలో అలా అనుభవించేస్తున్నారు తుమ్మల. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చి భద్రాచలంలో దిగారు. భద్రాచలంలో గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు. ఆ తరువాత నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన వాజేడు మండలంలో 200 కోట్లతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణాన్ని పరిశీలించారు. తిరిగి హెలికాప్టర్లోనే ఖమ్మం చేరుకున్నారు. ఇలా ఓ మంత్రి హెలికాప్టర్లో పర్యటన చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మొదటి రోజు హెలికాప్టర్లో హడావుడి చేసిన తుమ్మల రెండో రోజు బైక్ పై చక్కర్లు కొడుతూ ఆకర్షించారు. బైక్ పై వెళుతున్న తుమ్మల దృశ్యాలను చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు నానా తిప్పలు పడ్డారు. తుమ్మల హడావుడి ఇలా ఉంటే ఆయన అనుచరులది ఇంకెంత ఉండాలి? జిల్లాలో అదే కనిపించింది. మంత్రి హోదాలో జిల్లాకొచ్చిన తుమ్మలకు ఘన స్వాగతం పలికేందుకు అనుచరులు చాలా కష్టపడ్డారు. భారీ ర్యాలీలు ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో పర్యటించలేదు. కానీ తుమ్మల మాత్రం హెలికాప్టర్లో రావడం, హడావిడి చేయడం చూసి సీఎం రేంజ్ లో పర్యటించారని చెవులు కోరుకుంటున్నారు నేతలు. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో టూర్లు చేయడం మామూలే. కానీ మంత్రులు హెలికాప్టర్లలో పర్యటించడం చాలా అరుదు. తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పటి వరకు ఏ మంత్రి ఇలా హెలికాప్టర్లో పర్యటించలేదు. ఖమ్మం జిల్లా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో హెలికాప్టర్లో పర్యటించేందుకు తుమ్మల అనుమతి తీసుకున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనా అధికారాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆయనకు మాత్రమే తెలుసని చర్చించేసుకుంటున్నారు నేతలు. ఇది ఇవాళ ఆఫ్ ది రికార్డ్. నమస్తే.